వైఎస్ఆర్ పుట్టిన గడ్డ మీద ఆయన రక్తం పంచుకొని పుట్టిన తనయకు డిపాజిట్లు దక్కవా? అదే జరిగితే ఆ కుటుంబానికి ఎంత అవమానం, ఎంత నామోషి. అది ఆమె వరకు పరిమితం అవుతుందా, లేక వైఎస్ఆర్ కుటుంబం మీదనే మచ్చపడుతుందా? అసలైన వైఎస్ఆర్ అభిమానుల్లో ఇవన్నీ చర్చలుగా ముందుకు వస్తున్నాయి. వైఎస్ఆర్ కుటుంబం అంటే ఓటమి ఎరుగని ఫ్యామిలీ. అయితే అదంతా ఆయన బతికి ఉన్న రోజుల్లో. ఆయన మరణాంతరం కుటుంబం రెండుగా చీలిపోయింది. నాడు అన్నకు లక్ష్మణుడు లాంటి తమ్ముడిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ఆర్ మరణాంతరం ఆయన సతీమణి సొంత వదిన మీదనే పులివెందల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ విధంగా తొలి ఓటమి వివేక రూపంలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి దక్కింది. ఇక 2014 ఎన్నికల వేళ వైఎస్ఆర్ ధర్మపత్ని వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి లోక్సభకు ఎంపీగా పోటీ చేశారు. ఆమె ఏకంగా 1,00,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీకి లభించిన రెండవ ఓటమి. ఆ తరువాత స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేక వైసీపీ తరపున కడప నుంచి పోటీ చేస్తే పూర్తి మెజారిటీ ఉన్నా కూడా క్రాస్ ఓటింగ్ వల్ల ఓటమి పాలయ్యారు. ఇది ముచ్చటగా మూడవ ఓటమి వైఎస్ఆర్ కుటుంబానికి అని భావించాలి. ఇక 4వ ఓటమి దారుణంగా ఉండబోతోందా? ఆ కుటుంబ రాజకీయ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చే విధంగా ఈ ఓటమి ఉండబోతోందా అంటే, వైఎస్ జగన్ మాటలనే ప్రమాణంగా తీసుకుంటే మాత్రం కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవు అని తేలుతుంది. ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలుపు ఆశల సంగతి పక్కన పెడితే కనీసం గట్టి పోటీ ఇస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎంతో కొంత హోప్ ఉంటుంది. కానీ ఆమెకు ఏకంగా డిపాజిట్లు గల్లంత అయితే ఆమె రాజకీయ జీవితం పూర్తిగా మూసుకుపోయినట్లే. వైఎస్ వివేక ఓటములు చూసినా ఆయన రాజకీయ జీవిత చరమాంకంలో అలా జరగడంతో ఆయనకు ఏమీ ఇబ్బంది లేకుండా పోయింది. ఇక విజయమ్మ సంగతి తీసుకుంటే ఆమె 2011లో జరిగిన పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత ఆమె ఓడిపోయారు. దాంతో ఆమెకు ముందు గెలుపు ఉంది, ఓటమి తరువాత వచ్చింది. పైగా ఆమె పొలిటికల్గా సీనియర్గా ఉండాలని ఏమీ అనుకోలేదు. కానీ వైఎస్ఆర్ కుమార్తెగా తన రాజకీయ భవిష్యత్ని అన్న జగన్తో సమానంగా తీర్చిదిద్దుకుందామని భావిస్తున్నారు షర్మిల. ఆమెకు కూడా పెద్ద పదవుల మీద ఆశలు అయితే ఉన్నాయి. అయితే వాటికి తగినట్లుగా ఆమె వ్యూహాలు ఉన్నాయా అన్నదే చర్చ. ఆమెలో నిలకడలేనితనం, ఆవేశం తప్ప ఆలోచన లేకపోవడం వంటివి మైనస్గా మారుతున్నాయని అంటున్నారు. రాజకీయాల్లో ఉండాల్సింది నిగ్రహం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే నైజం. కానీ షర్మిల ఎందుకు పార్టీ పెట్టారో తెలియదు. ఆ పార్టీ ఆమె తెలంగాణలో ఎందుకు పెట్టారో అంతకంటే తెలీదు. అక్కడ పోటీ చేయకుండా ఎందుకు కాంగ్రెస్కి తెల్ల జెండా చూపించారో అది కూడా తెలీదు. అక్కడ పార్టీని పూర్తిగా చాప చుట్టేసి ఎన్నికలకు 3 నెలల వ్యవధిలో ఉన్నాయనగా ఏపీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారో అంతకంటే తెలీదు. పోనీ ఏపీలో కాంగ్రెస్కి ప్రచారం చేస్తూ ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్న ఎంతో కొంత మేలుగా ఉండేది. కానీ ఆమె పోటీకి దిగారు. అది కూడా అసెంబ్లీకి కాదు, ఏకంగా ఎంపీ సీటుకి. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున కడపలో పోటీ చేయడం అంటే అది దుస్సాహసమే అవుతుంది. మొత్తానికి చూస్తే ఈ ఎన్నికల్లో జగన్ అంచనా కడుతున్నట్లుగానే షర్మిల డిపాజిట్లు కోల్పోతే అది ఆమె రాజకీయ జీవితానికే కాదు, వైఎస్ఆర్ కుటుంబానికే తీరని అప్రతిష్టగా మారబోతోంది అని టాక్ నడుస్తుంది. ఇక ఆమె ఓడిన మీదట రాజకీయంగా ఆమెకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అంటే అది పెద్ద ప్రశ్నగా మిగలబోతోంది.